దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచుకొని ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో చేరి మరి బైబిల్లోని ఆత్మసంగతులతో పరిశీలించాలని ప్రయత్నపడుచుండగా నీ వాక్యంతో మాతో మాట్లాడండి. మా హృదయాలను వాక్యానుసారంగా సిద్ధపరచుకొని నీ ఇష్టాన్ని నెరవేర్చి నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని, ఇంత గొప్ప ధన్యత అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి బైబిల్లోని ఆత్మనియమమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దానిని మనం అనుసరిస్తూ ముందుకు సాగుదాం ప్రియులారా. మరి ఈరోజు సిటిహెచ్ క్లాస్ చెప్పబడుతుండగా ఒక వ్యక్తిని గురించి కానీ, ఒక సంస్థని గురించి కానీ, ఒక సంఘముని గురించి కానీ మాకే తెలుసు మీకెవరికి తెలియదు అనే ఉద్దేశంతో మరి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకురావడం లేదు. లేఖనాధారాలతో మరి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము. క్రీస్తు ప్రేమములను బలవంతము చేయుటను బట్టి ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొచ్చాము ప్రియులారా. వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. ఈరోజు మరి సిటిహెచ్ క్లాసు 46వ క్లాసు ప్రియులారా. మరి గత కొన్ని రోజులుగా ధర్మశాస్త్రం గురించి కూడా నేర్చుకుంటున్నాము. మరి ఈరోజు సిటిహెచ్ క్లాసు 46వ క్లాసు. మరి ఈ అంశము మరి ఏంటిదనగా ప్రియులారా, పాత నిబంధన సంబంధులు, కొత్త నిబంధన సంబంధులు అనే అంశము నేర్చుకుందాము ప్రియులారా. మరి ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అని మనం ఆలోచన చేసుకోగలిగితే, ఎందుకు నేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే, మన యొద్ద ఉన్న బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు కలవు. 2 నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలో ప్రియులారా మరి ఒకనాటి దేవుని ప్రజలైన ఇజ్రాయేలీలు అనుసరించవలసినది మరి పాత నిబంధన. మరి ప్రస్తుత కాలంలో దేవుని ప్రజలు, దేవుని జనాంగమైన ప్రజలు అనుసరించవలసిన మరి 2వ నిబంధన లేదా కొత్త నిబంధన. ఇది సర్వలోకానికి మరి ఇవ్వబడినది. ఆ కొత్త నిబంధన అనుసరించి జీవించిన వారే క్రైస్తవులుగా మరి పిలువబడతారు ప్రియులారా. క్రైస్తవులుగా పిలువబడతారు ప్రియులారా. మరి మన యొద్ద ఉన్న బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి కనుక మరి కొంతమంది అపోహపడుతూ మరి మనకివ్వబడిన పరిశుద్ధ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి కనుక మరి ఆ నిబంధనలో కొందరు అపోహపడుతున్న వారు ఏంటంటే ఏమంటున్నారంటే ప్రియులారా, మరి ఇజ్రాయేలుకి ఇచ్చిన నిబంధనలో 2 నిబంధనలు ఉన్నాయి అంటున్నారు పిల్లారా. కొంతమంది అపోహపడుతూ ఏమంటున్నారు, ఇజ్రాయేలుకి ఇవ్వబడిన మరి నిబంధనలో మరి 2 నిబంధనలు ఉన్నాయి అంటున్నారు పిల్లారా. మరి ఒక నిబంధన ఆచారయుక్తమైన నిబంధన, మరి ఈ ఆచారయుక్త నిబంధన మరి కొట్టివేయబడినది. నీతియుక్తమైన నిబంధన మరి అమల్లో ఉన్నది అంటున్నారు పిల్లారా. మరి పిల్లారా, మరి యేసుక్రీస్తు వచ్చి మరి కొట్టివేశాడు కదా అంటే పిల్లారా, వాళ్ళు మరి ఒప్పుకోలేక అపోహపడుతూ మరి ఇంకా ఇజ్రాయేలుకి ఇవ్వబడిన నిబంధనలో 2 నిబంధనలు ఉన్నాయి. ఆచారయుక్తమైన నిబంధన కొట్టివేయబడినది, నీతియుక్తమైన నిబంధన మరి అమల్లో ఉన్నదని చెప్తున్న పరిస్థితి పిల్లారా. మరి వీరు పిల్లారా ఎవరు మరి ఈ విధంగా మరి ఎందుకు అర్థమవుతుందంటే పిల్లారా, వారు సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు పిల్లారా. వారు సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గలవారు కనుక వారిని దేవుడు భ్రష్ట మనసుకు అప్పచెప్తాడు పిల్లారా. మరి వారికే ఇప్పుడు ఈ అంశాన్ని విన్న తర్వాత అర్థం చేసుకుని లేఖనాలను ప్రకారంగా లేఖనాలు అలా ఉన్నాయా లేవా అని చూసుకునే గొప్ప ధన్యత. మరి ఈ లేఖనాలను చూసి కూడా వారు నమ్మకుంటే ఎవరు వారిని బాగు చేయలేని పరిస్థితి. అలాంటి వారిని దేవుడు ఏం చేస్తున్నట, భ్రష్ట మనసుకు సత్యమును నమ్మక అభిలాష యందు
మరి సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారిని దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పచెప్పే పరిస్థితి ప్రిలారా. మరి ఈ అంశంలోనికి వెళ్దాం ప్రిలారా. పాత నిబంధన సంబంధులు, కొత్త నిబంధన సంబంధులు. మరి మనం అంశాన్ని చూసుకున్నట్లయితే ప్రిలారా, పాత నిబంధన సంబంధులు ఎవరు అనేది పాత నిబంధన గురించి మనం ఆలోచిస్తే ప్రిలారా, మరి ప్రిలారా, మరి ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయే కానీ నిజ స్వరూపము ఆ వస్తువుల స్వరూపం నిజ స్వరూపము అందులో లేదని మరి లేఖనాలు చెప్తున్నాయి పిల్లల. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1వ వచనమును మనం చదువుకున్నట్లయితే పాత నిబంధన గురించి మనం చూసుకుందాం, కొన్ని మరి లేఖనాలను చూసుకుందాం పిల్లారా. ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయే కానీ ఆ వస్తువుల నిజస్వరూపము గలది కాదు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం ఏందట? ధర్మశాస్త్రము మేలుల ఛాయే కానీ ఆ వస్తువు నిజస్వరూపము గలది కాదు అంటున్నాడు పిల్లారా. మరి ధర్మశాస్త్రం ఏందట? పాత నిబంధన ఒక ఛాయ, ఒక నీడ, మరి పిల్లారా, మరి ఒక ఫోటో కానీ మనిషి కాదు. మరి ఏమంటున్నాడు? నిజస్వరూపము మనిషిలో ఉంది. మనిషి వచ్చినాక ఫోటో అవసరమా అంటే అవసరం లేదు పిల్లారా. మరి ధర్మశాస్త్రము కొట్టివేయబడింది. ధర్మశాస్త్రం ఒక ఛాయ, అది నిజ స్వరూపము మరి ఎందులో ఉన్నదంటే క్రీస్తులో ఉన్నది అని మరి లేఖనాలు చెప్తున్నాయి ప్రిలారా. ఇంకా కొత్త నిబంధన గురించి చూసుకున్నట్లయితే ప్రిలారా, కొత్త నిబంధన ఎలాంటిది అనేది మనము ఆలోచించినట్లయితే ప్రిలారా, కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16-17 గురించి మనం 16-17 వచనం చదువుకున్నట్లయితే, కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ, అమావాస్య, విశ్రాంతి దినము అను వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చనీయ అవకాశం ఇయ్యకూడి. ఇవి రాబోచున్న ఛాయే కానీ నిజ స్వరూపము క్రీస్తులో ఉన్నది. అంటే పిల్లారా, నిజస్వరూపం ఎందులో ఉన్నదట? క్రీస్తులో ఉన్నది. పాత నిబంధన ఒక ఛాయ, ఒక నీడ, ఒక ఫోటో కాపీ, లేకుంటే నిజస్వరూపం ఎందులో ఉన్నదట? క్రీస్తులో ఉన్నది. క్రీస్తు వచ్చినాక ధర్మశాస్త్రం అవసరమా అంటే అవసరం లేదని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి పిల్లారా. ఇంకా చూడండి పిల్లారా, విశ్వాసం వెల్లడైన తర్వాత అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంకా పాత నిబంధన అవసరం అంటే అవసరం లేదని లేఖనాలు పదే చెప్తున్నా కూడా కొంతమంది అపోహపడుతూ కొంతమంది సహోదరులు ఇంకా ఇజ్రాయేలుకి ఇవ్వబడిన నిబంధన 2 నిబంధనలు ఉన్నాయి. ఒకటి ఆచారయుక్తమైన నిబంధన, నీతియుక్తమైన నిబంధన అని చెప్తున్న పరిస్థితి పిల్లారా. ఎంత భయంకరమైన పరిస్థితి! సాతాను మనల్ని ఎలా మోసం చేస్తున్నాడు? మనకి ఇవ్వబడిన నిబంధన ఏది? మనం ఏం అనుసరించాలి అనే ఆలోచన లేని పరిస్థితిలో సాతాను మనల్ని మోసం చేస్తున్నాడని మనము లేఖనాలను బట్టి మనము పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. పాత నిబంధన ఇంకా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఇంకా పాత నిబంధన మనకు అవసరమా అంటే కాదు, లేదని చెప్తున్నది ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, కాబట్టి మనము విశ్వాసమూలముగా నీతిమంతులమని తీర్చబడుటకు క్రీస్తు యొద్దకు మనల్ని నడిపించుటకు ధర్మశాస్త్రము బాలశిక్షకుడు ఆయను. పాత నిబంధన ఏంది? ఒక బాలశిక్షకుడు. బాలశిక్షకుడు. పాత నిబంధన క్రీస్తు యొద్దకు నడిపించింది. క్రీస్తు యొద్దకు నడిపించిందే కానీ ఇంకా అది ఇప్పుడు మనము ఆచరించవలసిన అవసరము లేదని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నా. కానీ ప్రియులారా, ఎంతవరకు లేఖనాలను ఆలోచిస్తున్నానంటే లేఖనాలను ఆలోచించి అర్థం చేసుకోలేని పరిస్థితి సాతాను సంఘంలో చొరబడి అనేకులను పురికొల్పుతూ ఇలా ఉంది అలా ఉందని లేఖనాలు చూపెడుతున్నారు. అవి ఎవరు అనుసరించాలి, ఎవరు అనుసరించవలసిన అవసరం ఉన్నది అనే ఆలోచన లేకుండా సాతాను అనేకులను మోసం చేస్తూ సంఘంలో గలిబిలి చేసే పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉందని లేఖనాలను బట్టి మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఇంకా కొత్త నిబంధన గురించి మనం ఆలోచిస్తే ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25-26 వచనాలు చదువుకున్నట్లయితే, అయితే విశ్వాసము వెల్లడాయను అంటే ప్రియులారా, విశ్వాసము వెల్లడాయను గనుక బాలశిక్షణ కింద ఉండము. ఎంత స్పష్టంగా చెప్తున్నది ప్రియులారా. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. చూడండి ప్రియులారా, పాత నిబంధన ఏమైంది? పాత నిబంధన బాలశిక్షకుడిగా మనల్ని క్రీస్తు యొద్దకు నడిపించింది. క్రీస్తు యొద్దకు వచ్చినాక విశ్వాసంలోమైన మనము ఇంకా విశ్వాసం వెల్లడైన తర్వాత ఇంకా బాలశిక్షకుడి కింద ఉండవలసిన అవసరం ఉందా అంటే అవసరం లేదని చాలా చక్కగా లేఖనాలు చెప్తున్నా. కానీ ప్రియులు ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితిలో చాలామంది ఉండడము చాలా విచారకరము ప్రియులారా. లేఖనాలను మనం చూడాలి,
మరి పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తున్నది అనేది మనం చూడాలి. మరి ప్రియులారా, ఇంకా పాత నిబంధన గురించి ధర్మశాస్త్రము ఏమైంది ధర్మశాస్త్రము దేంతో పోల్చుతున్నంటే మరి దాసత్వంలో ఉన్నది. ఒక దాసితో పోల్చుతున్నాడు ప్రియులారా. ధర్మశాస్త్రము దాసత్వంలో ఉన్నది, దాసితో పోల్చుతున్నాడు. ఆ ధర్మశాస్త్రము ఆ దాసి ఎవరంటే ఆగరు అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. పాత నిబంధన గురించి మనము చదువుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24, 25 వచనాలు చదువుకున్నట్లయితే ఈ సంగతులు అలంకార రూపకంగా వ్రాయబడి ఉన్నాయి. ఎంత స్పష్టంగా చెప్తున్నాయి ప్రియులారా. మరి ధర్మశాస్త్రం గురించి, దాసత్వంలో ఉన్న దాని గురించి మరి చూడండి ప్రియులారా, మరి దాసత్వంలో ఉన్న సినాయి కొండ గురించి, మరి యెరూషలేము గురించి, మరి పాత నిబంధన గురించి ఏ విధంగా చెప్తుంది. దాసత్వంలో ఉన్నది ఆ దాసి ఆగరు అనమని చాలా స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24, 25 వచనాలు మనం చదువుకుంటే చాలా చక్కగా లేఖనాలు మనకు సూచిస్తున్నాయి. ఈ సంగతులు అలంకార రూపకంగా వ్రాయబడి ఉన్నాయి. ఈ స్త్రీలు 2 నిబంధనలు ఉన్నారు. మరి వాటిలో ఒకటి సీనాయి కొండ సంబంధమైన సంబంధులు దాస్యములో ఉండుటకు పిల్లలను కనెను. చూడండి పిల్లల, ఇది ఆగారు ఎవరు అంటే పిల్లల దాసత్వంలో ఉన్నది. సీనాయి కొండ మీద మరి ఇవ్వబడింది ఏంటంటే పాత నిబంధన ధర్మశాస్త్రము. ఆ ధర్మశాస్త్రము దాసత్వంలో ఉన్నదని అది దాని సంతానం ఎవరంటే ఆగారు అని చాలా చక్కగా చెప్తున్నది పిల్లరా. ఇంకా 25వ వచనం, ఈ ఆగారు అనున్నది అరేబియా దేశంలో ఉన్న సీనాయి కొండయే. చూడండి, ప్రస్తుతమందున్న యెరూషలేము దాని పిల్లలకు కూడా దాసత్వంలో ఉన్నది కనుక ఆ నిబంధన దానికి దీటై ఉన్నది. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా చెప్తున్నది ధర్మశాస్త్రము. మరి దేనితో పోలుస్తున్నాడు? ధర్మశాస్త్రము దాసత్వంలో ఉన్నది. అది మరి ఆ సీనాయి కొండ మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రము అది పాత నిబంధన అని చాలా స్పష్టంగా చెప్పడం జరుగుతుంది ప్రియులారా. ఇంకా వాక్యము లేఖనాలను ఇంత స్పష్టంగా చెప్తున్న లేఖనాలను అర్థం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. ఇంకా కొత్త నిబంధన ఎలాంటిది? ఒక స్వతంత్రము గలది. స్వతంత్రురాలైన సారా వలన సారాతో పోల్చబడ్డది ప్రియులారా. కొత్త నిబంధన గురించి మనం చదువుకున్నట్లయితే కొత్త నిబంధన దేంతో పోల్చబడ్డదంటే స్వతంత్రురాలైన సారాతో పోల్చబడి ఉన్నది. మరి గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 26-28 వచనాలు చదువుకున్నట్లయితే 26-28 వచనాలు చదువుకున్నట్లయితే అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రురాలుగా ఉన్నది, అది మనకు తల్లి. చూడండి ప్రియులారా, సహోదరులారా, మనమును ఇస్సాకు వలన వాగ్దానం వలన పుట్టిన కుమారులమై ఉన్నాము. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా కొత్త నిబంధన ఎవరితో పోల్చుతున్నాడు, పాత నిబంధన ఎవరితో పోల్చుతున్నాడు అంటే పాత నిబంధన మరి ఆగారుతో పోల్చుతున్నాడు. అది దాసత్వంలో ఉన్నది. అది సీనాయి కొండ మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రం, అది పాత నిబంధన అని పాత నిబంధన గురించి పోల్చుతూ కొత్త నిబంధన దేంతో పోల్చుతున్నట్టు స్వతంత్రురాలితో పోల్చుతున్నాడు. ఎవరు స్వతంత్రురాలు అంటే సారాతో పోల్చుతున్నాడు ప్రియులారా. ఆ సారాతో పోల్చుతున్నది అది ఇస్సాకు వలన వాగ్దానం వలన పుట్టిన కుమారులమై ఉన్నామని చాలా చక్కగా చెప్తున్నా. ఇంకా మరి సహోదరుడు అర్థం చేసుకోకపోవడము, మరి వాక్యాన్ని లేఖనాలను మరి చూడాలి ప్రియులారా. వ్యక్తులను చూడకుండా వాక్యాన్ని లేఖనాలు చూసినప్పుడు మన మనోనేత్రాలు వెలిగించబడతాయి ప్రియులారా. మరి దాసత్వంలో ఉండాలి అనుకుంటున్నారా ఇంకా ప్రియులారా? మరి పాత నిబంధన సంబంధులు అవుతారు. మరి పాత నిబంధన అనుసరిస్తే దాసత్వంలో ఉంటారు. మరి స్వతంత్రాలి కొత్త నిబంధనను అనుసరించేవారు స్వతంత్రాలిగా ఉండడానికి మరి ఇష్టపడుతున్నట్లుగా అర్థమవుతుంది ప్రియులారా. మరి ఇంకా చూడండి ప్రియులారా, ఇంకా పాత నిబంధన గురించి మనము ఇంకా ఏమంటున్నా అంటే ప్రియులారా, అక్షరము చంపును. అక్షరం అంటే ప్రియులారా పాత నిబంధన అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ప్రియులారా. మరి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6వ వచనము చదువుకున్నట్లయితే ప్రియులారా, మరి చూడండి ప్రియులారా, అక్షరము చంపును. మరి అయితే ఆయనే మమ్మను కొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు. మరి చూడండి ప్రియులారా, అక్షరమునకు కాదు, మరి ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపజేయును. అక్షరము అంటే ప్రియులారా పాత నిబంధన ఏంది? పాత నిబంధన చంపును కానీ మరి కొత్త నిబంధన ఏంటంటే జీవింపచేస్తుంది అని లేఖనాలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. కొత్త నిబంధన గురించి చదువుకుంటే అదే వచనంలో చాలా స్పష్టంగా ఉన్నది ప్రియులారా. మరి చూడండి ప్రియులారా, మరి పౌలు గారు ఏమంటున్నట్టే మరి ఆత్మకే పరిచారకులం అవుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. మేము ఆత్మ సంబంధులము. మరి కొత్త నిబంధన ఎవరు? ఆత్మ సంబంధులు.
మరి చాలా చక్కగా మరి ఇంత చక్కగా చెప్తున్నాడు. ఆయన మమ్మల్ని కొత్త నిబంధనకు అనగా అక్షరము కాదంటే పాత నిబంధనకు కాదు, ఆత్మకే పరిచారకులం అవుటకు మాకు సామర్థ్యము కలిగించి ఉన్నాడు. అక్షరము చంపును అంటే పాత నిబంధన చంపును కానీ ఆత్మ జీవింప చేయును. చూడండి పిల్లలు, ఎంత చక్కగా లేఖనాలు పదే పదే మనల్ని సూచిస్తున్నాయి, మనల్ని హెచ్చరిస్తున్నాయి. అయినా కానీ చూడండి, మరి ఈ రోజు నేటి వరకు క్రైస్తవ సమాజంలో మరి ఇంకా పాత నిబంధనను అనుసరించడం, ఇంకా పాత నిబంధన మరి ఇజ్రాయిల్కి ఇవ్వబడిన నిబంధనలో మరి ఒకటి ఆచారయుక్తమైన నిబంధన కొట్టి వేయబడ్డది, ఇంకా నీతియుక్తమైన నిబంధన ఉంది, అది మనము అనుసరించాలి, అది అమల్లో ఉన్నదని చెప్పడం ఎంత విచారకరము, ఎంత మరి హాస్యాస్పదము ప్రియులారా. మరి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా ధర్మశాస్త్రం గురించి, ధర్మశాస్త్రము ద్వారా ఎవడు నీతిమంతుడు కాలేడని లేఖనాలు చెప్తున్నా కానీ ఇంకా ధర్మశాస్త్రాన్ని ఇంకా ఆలోచించడము, ఇంకా దాన్ని చెప్పడం అనేది సంఘంలో ఎంతవరకు భయంకరమైన పరిస్థితి, సాతాను ఎంత భయంకరమైన పరిస్థితి సంఘంలోనికి తీసుకొచ్చి ఎంత గలిబిలి చేస్తున్నాడు అనేది లేఖనాలను బట్టి చూస్తే చాలా బాధేస్తుంది ప్రియులారా. మరి ప్రియులారా, ఇంకా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం ఇంకా కొత్త నిబంధన గురించి మనం ఇంకా చూస్తే మరి ఇంకా చూడండి ప్రియులారా, పాత నిబంధన ఏ విధంగా మరి పాత నిబంధన ద్వారా ధర్మశాస్త్రం ద్వారా ఎవరు నీతిమంతుడు కాదని లేఖనాలు చెప్తున్నా ఇంకా ధర్మశాస్త్రాన్ని ఇంకా వెంబడించే పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉండడము మరి విచారకరం. మరి రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాల్లో ఏమని రాయబడ్డారంటే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న మనము ఏ శిక్షా విధియు లేదు. క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎందుకంటే పాత నిబంధన ఎవరిని నీతిమంతులు చేయలేదు, పాత నిబంధన నీతిమంతులు చేయలేదు కాబట్టి కొత్త నిబంధన ఆత్మకే పరిచారకులముటకు మనల్ని ఇప్పుడు క్రైస్తవులుగా పిలువబడుతున్న మనము ఇప్పుడు మరి కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష విధియు లేదు. యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణం నియమం నుండి నన్ను విడిపించెను. అంటే పాత నిబంధన సంబంధమైన వాటి నుంచి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయానో దానిని దేవుడు చేశాను. చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము దేనిని చేయలేకపోయిందో దేవుడు దానిని చేసినట్టే యేసుక్రీస్తు ద్వారా మరి ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడం జరిగింది. మరి చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము ఇంకా ఉన్నది, దాన్ని అనుసరించాలి అని చెప్పడం ఎంతవరకు భావ్యము అనేది మనం ఆలోచించాలి ప్రియులారా. ఇంకా పాత నిబంధనకు సంబంధించింది, కొత్త నిబంధనకు సంబంధించి అనేది లేఖనం ఏం చెప్తుందంటే ప్రియులారా, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో మరి చదువుకున్నట్లయితే చూడండి, శిక్షావిధికి కారణమైన పరిచర్య ఏంటంటే ప్రియులారా, పాత నిబంధన ఏంది? శిక్షావిధికి కారణమైన మరి పరిచర్యే. చూడండి ప్రియులారా, మరి కొత్త నిబంధన ఏంది? చూడండి ప్రియులారా, మరి ఇప్పుడు పాత నిబంధన ఎలాంటిదని, కొత్త నిబంధన ఎలాంటిదని లేఖనం చెప్తుందంటే, శిక్షావిధికి కారణమైన పరిచర్యే మహిమ గలదైతే చూడండి ప్రియులారా, మరి నీతికి కారణమైన పరిచర్య ఎంతో మరి అత్యధికమైన మహిమ గలది. చూడండి, కొత్త నిబంధనకి ఎంతట మరి అత్యధికమైన మహిమ గలది అగును. చూడండి ప్రియులారా, మరి ఇప్పుడు మనం ఏ పరిచర్యను దేన్ని అనుసరించాలి అంటే కొత్త నిబంధన అనుసరించవలసిన వారముగా ఉన్నాము ప్రియులారా. మరి ఏ పరిచర్య మరి ఏ కావాలంటే ఇప్పుడు ఏ పరిచర్యను ఇంకా నేటికి క్రైస్తవ సమాజంలో ఇంకా నేను పాత నిబంధనను అనుసరించాలనుకుంటున్నావా ప్రియులారా? ఎక్కడున్నా మనం ఆలోచించాలి. మరి పాత నిబంధన ఎలాంటిది? ఇంకంటే చూడండి ప్రియులారా, ధర్మశాస్త్రము ఎలాంటిదట? ధర్మశాస్త్రము మరి సంపూర్ణ సిద్ధి కలగజేయలేనిది. చూడండి ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనంలో చాలా చక్కగా మరి ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధిని కలగజేయలేదు కనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున నిష్ప్రయోజనమైనందున అది నివారణ చేయబడి ఉన్నది. అది ఏమైంది? అది బలహీనమైంది, నిష్ప్రయోజనమైంది, అది నివారణ చేయబడి ఉన్నది అని లేఖనాలు చెప్తున్నా. ఇంకా మరి ఇజ్రాయేళ్లకు మరి ధర్మశాస్త్రం ఉన్నది, ధర్మశాస్త్రంలో ఆచారయుక్తమైన ధర్మశాస్త్రం ఉంది, మరి నీతియుక్తమైన ధర్మశాస్త్రం ఉన్నది అని చెప్పడము ఎంతవరకు సబబు అనేది లేఖనాలను బట్టి దయచేసి మరి క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. ఆలోచించాలి, అర్థం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను ప్రియులారా. మరి దేవుడు వారికి కొత్త నిబంధన గురించి వాగ్దానం చేశాడు ప్రియులారా. మరి చూడండి ప్రియులారా, ఏదైతే ధర్మశాస్త్రం ఇచ్చిందో ఆ ధర్మశాస్త్రమే వాళ్ళని నీతిమంతులుగా చేయనప్పుడు మరి దేవుడు యేసుక్రీస్తును పాప శరీరాకారంతో పంపి పాప శరీరాకారం ద్వారా యేసుక్రీస్తు శిలువలో మరి బలియాగం ద్వారా ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి కొట్టివేసి మరి పరలోకానికి వెళ్ళి నెట్టివేసి మరి 3వ దినంన తిరిగి లేచి
పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి పరిశుద్ధాత్మని ద్వారా 12 మంది అపొస్తలుల ద్వారా సువార్తను ప్రకటించి ఆ సువార్తను విన్నవారు మరి రక్షింపబడి సంఘంలో మరి యేసుక్రీస్తును సొంత రక్షకుడు అంగీకరించి యేసుక్రీస్తునామములో బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడి ఆ సువార్త ద్వారా మరి కొత్త నిబంధన మనము సంబంధులముగా అవుతున్న మనము ఇంకా ధర్మశాస్త్రం ఉన్నదనడము ఎంతవరకు కరెక్టు? మరి పిల్లారా మరి ఆలోచించాలి. మరి ఇది ఏదైతే పాత నిబంధన మరి ఇజ్రాయేలుకి ఇచ్చిందో వారినే నీతిమంతులుగా చేయలేనిది మరి ఇప్పుడు క్రైస్తవులుగా ఉన్న మనల్ని నీతిమంతులుగా చేస్తుంది అనడము ఎంతవరకు కరెక్టు, ఎంతవరకు అది నిజము అనేది మనము లేఖనాలను బట్టి ఆలోచించాలి. మరి ఇంకా ధర్మశాస్త్రం కంటే శ్రేష్టమైనది ఏది అనేది మనం ఆలోచిస్తే ఎబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 19వ వచనం చదువుకున్నట్లయితే అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశింపబడెను, దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుదుము. చూడండి ప్రియులారా, అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను, దాని ద్వారానే దేవుని యొద్దకు మనము చేరుతున్నాము. అంటే కొత్త నిబంధన అనేది మనకు చాలా చక్కగా లేఖనాలు అర్థమవుతున్నాయి ప్రియులారా. అలాగే మరి కొత్త నిబంధన గురించి ఇంకా మరి ఏ విధంగా వ్రాయబడినది అనేది లేఖనాలను చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము అత్యధిక మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపు మహిమ గలదిగా చేయబడిన ఈ విషయంలో మహిమ లేనిదాయను. అంటే చూడండి ప్రియులారా, పాత నిబంధన ఎలాంటిదట? మహిమ గలదే. కానీ ఏమైంది? మహిమ గలదే, అత్యధికమైన మహిమ దీనికి ఉండుట వలన ఇంతకు మునుపే మహిమ గలదిగా చేయబడినది ఈ విషయంలో మహిమ లేనిదాయను. ఏ విషయంలో? కొత్త నిబంధన. మరి పాత నిబంధన ఉన్న కాలం అది మహిమ గలదే, కానీ అది దాని ద్వారా ఎవరు నీతిమంతులుగా కాలేరు కాబట్టి యేసుక్రీస్తు వచ్చి దాన్ని నెరవేర్చి కొట్టివేయడం ద్వారా మరి అది మహిమ లేనిదాయను, అంటే అది కొట్టివేయబడింది అని చాలా స్పష్టంగా లేఖనాలు చెప్తున్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో ఇంకా చాలా స్పష్టంగా తగ్గిపోయినదే మహిమ గలదైతే మరి మహిమ గలదై ఉండిన ఎడల నిలుచున్నది మరీ ఎక్కువగా మహిమ గలదై ఉండును కదా. అంటే చూడండి, పాతదే మరి పాత నిబంధనకి మహిమ గలదైతే ఇంకా కొత్త నిబంధన అంతకంటే మహిమ గలది అని చాలా స్పష్టంగా మరి లేఖనాలు చెప్తున్నాయి ప్రియులారా. మరి లేఖనాలను మరి ఆలోచించాలి ప్రియులారా. మరి కొత్త నిబంధన సంబంధులు ఏ విధంగా ఉన్నారు, దేంతో పోల్చబడ్డది, పాత నిబంధన దేంతో పోల్చబడ్డది అని మనం ఆలోచిస్తే పిల్లరా మరి పాత నిబంధన దేంతో పోల్చబడ్డదంటే పాత నిబంధన సంబంధులను గురించి దేంతో పోల్చబడ్డదంటే పులిసిన పిండిని గురించి పోల్చబడ్డది పిల్లారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకున్నట్లయితే మరి పాత నిబంధన పులిసిన పిండితో పోల్చబడి ఉన్నది. మీరు అతిశయపడటం మంచిది కాదు. చూడండి ప్రియులారా, మీరు ఇంకా అతిశయపడుతున్నారు, అది మంచిది కాదని చెప్తూ పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులిజేయునని మీరు ఎరగరా అంటున్నాడు పిల్లరా. మీరు పులిపిండి లేని వారై, అంటే చూడండి పాత నిబంధన పులిసిన పిండి, అది మరి పులిసిన పిండి ఏం చెప్తుంది, ఇంకా ముద్దంతా పులిజేయునని మీకు తెలదా అని పౌలు గారు మరి కొరింథీ సంఘంలో మరి హెచ్చరిస్తున్నాడు పిల్లరా. మరి కొత్త నిబంధన ఎలాంటిది అనేది ఇంకా చదువుతుంటే మీరు పులిపిండి లేనివారు గనుక కొత్త ముద్ద అవుటకు ఆ పాతదైన పులిపిండిని తీసి పారవేయుడు అని ఎంత చక్కగా లేఖనాలు చెప్తున్నా కానీ పిల్లరా మరి సాతాను మనల్ని మోసం చేసి ఇంకా అది పాత నిబంధన ఉంది, అది అమల్లో ఉంది అని చెప్పడము, మరి సాతాను ఎలా మనల్ని మోసం చేస్తున్నాడు అనేది లేఖనాలను బట్టి మనం ఆలోచన చేయగలగాలి పిల్లరా. ఆలోచన చేస్తే అది మనకు లేఖనాలను బట్టి మన మనోనేత్రాలు వెలుగబడతాయి పిల్లరా. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింపబడిను. చూడు ఎంత చక్కగా మరి క్రీస్తు అను పస్కా పశువు మనకు యేసుక్రీస్తు మరి వధింపబడ్డాడు. ఇంకా వధింపబడ్డాక కూడా ఇంకా ఎందులో ఉన్నారు అని చెప్తూ 8వ వచనం, కనుక పాతదైన పులిపిండితోనైనను దుర్మార్గతయు దుష్టత్వమను పులిపిండితోనైనను కాకుండా నిష్కపటమైన సత్యమను పులిపిండి అని రొట్టెతో పండుగ ఆచరించుదాము. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా మరి పాత నిబంధన సంబంధాల గురించి కొత్త నిబంధన సంబంధాల గురించి ఎంత చక్కగా లేఖనాలు మరి వివరిస్తున్నా కానీ ప్రియులారా, మరి ఎంత భయంకరమైన పరిస్థితిలో సాతాను మనల్ని మోసం చేస్తున్నాడు ఆలోచించాలి ప్రియులారా. మరి ఇంకా పాత నిబంధన గురించి బాలుడై ఉన్నంత వరకు ఎంతవరకు ఏమైంది అన్నది గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము
ఒకటో వచనంలో ఏమని రాయబడ్డదంటే ప్రియులారా, మరియు నేను చెప్పినదేమనగా వారసుడు అన్నిటికీ కర్తయ్య అయి ఉన్నాను, బాలుడై ఉన్నంత కాలం అతనికి దాసునికి ఏ భేదము లేదు. అంటే మరి పాత నిబంధన ఎలాంటి బాలుడై ఉన్నంత వరకు అది అతనికి దాసునికి తేడా లేదని చెప్తున్నాడు ప్రియులారా. మరి పిల్లల పాత నిబంధన ఎలాంటిది? పాత నిబంధన మరి ఎలాంటిదని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి కొత్త నిబంధన గురించి మనం ఆలోచిస్తున్నాయి, కొత్త నిబంధన సంబంధాలు అని దాని గురించి ఆలోచిస్తే పిల్లరా, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు, అంటే కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ కాలము? మరి దేవుడు అబ్రాహాంకి ఇచ్చిన వాగ్దానము కాలము పరిపూర్ణమైనప్పుడు యేసుక్రీస్తు. మరి అబ్రాహాం సంతానం ఎవరంటే యేసుక్రీస్తు వచ్చినంత వరకు వచ్చి ఏం చేసిండంటే చూడండి, అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి మనం దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడైను. మరియు వీరు కుమారులై ఉన్నందున తండ్రి అని మొర్రపెట్టుకుని తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలో పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కాక కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు. చూడండి ప్రియులారా, ఎంత చక్కగా లేఖనాలు చెప్తున్నా కానీ పాత నిబంధన ఇంకా అనుసరించాలి, పాత నిబంధన మరి ఉన్నది అని చెప్పడం ఎంతవరకు సమంజసము? మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి ప్రియులారా? మరి పాత నిబంధన సంబంధులుగా ఉండాలనుకుంటున్నావా, ఇంకా మరి కొత్త నిబంధన సంబంధులుగా ఉండాలనుకుంటున్నావా? ఈ సంగతులను విని మరి ఆలోచించాలి ప్రియులారా, ఆలోచించాలి, లేఖనాలను ఆలోచించాలి. లేఖనాలకు ఎప్పుడు మనం వ్యతిరేకంగా ఆలోచించకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదు. లేఖనాలను మనము లోబడి ఉండాలి. ఆ లేఖనాలు ఏం చెప్తున్నాయి అనేది గలతీయులకు రాసిన పత్రిక 4:24 మరి ఇంకా చాలా చక్కగా మరి రాయబడి ఉన్నది. ఈ సంగతులు అలంకార రూపకంగా చెప్పబడి ఉన్నాయి. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. వాటిలో ఒకటి సినాయి కొండ సంబంధమైన దాస్యత్వంలో ఉన్నది, దాని పిల్లలకు ఇది ఆగారు. మరి చూడండి పిల్లరా, మరి దేనితో పోల్చబడ్డది? పాత నిబంధన హాగారుతో పోల్చబడ్డది. కొత్త నిబంధన అయితే పైనున్న ఎరుషాలే స్వతంత్రురాలు అయిన సారాతో పోల్చబడ్డది. గలతీయులకు రాసిన పత్రిక 4:26 స్వతంత్రురాలు కొత్త నిబంధనకు సంబంధించింది. ఏ విధంగా అయితే పైనున్న ఎరుషాలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి. చూడండి ప్రియులారా, మరి కొత్త నిబంధన ఎలాంటిది అంటే స్వతంత్రమైంది. అంటే క్రీస్తు యొద్దకు వచ్చిన మనము, స్వతంత్రులమైన మనము ఇంకా దాసత్వమనే కాడి కింద ఉంటామా? మరి చూడండి ప్రియులారా, ఉండే పరిస్థితి ఉన్నదా? లేదు. కానీ అయినా అని సాతాను మనల్ని ఎలా మోసం చేస్తున్నాడు? మరి మనకు పరిశుద్ధ గ్రంథం ఇయ్యబడ్డదే, అందులో 2 నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలలో మరి ఇంకా ఒకటి ఇజ్రాయేలుకి ఇచ్చింది నీతి ఆచారయుక్తమైన నిబంధన, ఒకటి ఇంకా నీతియుక్తమైన నిబంధన ఉంది. అది ఒకటి కొట్టివేయబడ్డది, ఇంకొకటి ఆచరించాలి, ఒకటి అమల్లో ఉన్నదని చెప్పడం ఎంతవరకు మరి సమంజసము? ఆలోచించాలి ప్రియులారా. ఇంకా మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 4:22-23 చాలా స్పష్టంగా దాసి వలన ఒకడును, స్వతంత్రాలు వలన ఒకడును, 2 కుమారులు అబ్రాహామునకు కలిగినారని వాయబడి ఉన్నది కదా. చూడండి ప్రియులారా, ఎంత చక్క. ఆయనను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టెను, స్వతంత్రాలు వలన పుట్టినవాడు వాగ్దానం చేత పుట్టెను. చూడండి ప్రియులారా, వాగ్దానం చేత పుట్టిన కుమారులకు మనము ఉన్నామని లేఖనాలు చెప్తున్నా అని లేఖనాలను మరి ఆలోచించకపోవడం ఎంత విచారకరం. అలాగే మరి గలతీయులకు రాసిన పత్రిక 4:29 అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగో హింస పెట్టానో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. మరి చూడండి ఇప్పుడు ఇలా ఎలాగ జరుగుతున్నది? మరి ఇంకా మరి పాత నిబంధన సంబంధులుగా ఉండాలని కోరుకుంటున్నావా? మరి పిల్లారా, మరి భయంకరమైన పరిస్థితి. మరి ఇంకా కొత్త నిబంధన సంబంధమైన మనము మరి పాత నిబంధన అనుసరించాలని అనుకోవడం ఎంతవరకు భావ్యము, ఎంతవరకు అవి లేఖనాలు సమర్థిస్తున్నాయి? ఆలోచించాలి ప్రియులారా. మరి ఇంకా గలతీయులకు రాసిన పత్రిక 4:28 చాలా చక్కగా రాబడ్డది. సహోదరులారా, మనము ఇస్సాకు వలన వాగ్దానం బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. చూడండి ప్రియులారా, వాగ్దానంను బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము. ఇంకా మనము పాత నిబంధన సంబంధం కాదు అని లేఖనాలు చెప్తున్నా ఇంకా పాత నిబంధన సంబంధులు అని మనం ఎంత భయంకరమైన పరిస్థితి. మరి పిల్లారా, మరి ఇంకా పాత నిబంధన సంబంధులు ఇంకా ఏ విధంగా అనేది మనం ఆలోచిస్తే, కాగా సహోదరులారా, మనము స్వతంత్రాలి కుమారులమే కానీ దాసి కుమారులం కాము.
చూడండి పిల్లలు ఎంత చక్కగా లేఖనాలు చెప్తున్నాయి. సహోదరులారా అని చెప్తూ గలతీ సంఘానికి చెప్తూ, సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే కానీ దాసి కుమారులం కాము. అంటే మనం పాత నిబంధన సంబంధులం కాదు, కొత్త నిబంధన సంబంధులమని చాలా చక్కగా లేఖనాలు చెప్తున్నా. మరి పిల్లలారా మరి ఇంకా మన సహోదరులు చాలామంది అపోహపడుతూ ఇంకా ఏం చెప్తున్నారు, ఇంకా ఇజ్రాయేలుకి ఇవ్వబడిన నిబంధనలో 2 నిబంధనలు ఇవ్వబడ్డాయి. ఒకటి ఆచారయుక్తమైన నిబంధన, ఒకటి నీతియుక్తమైన నిబంధన. ఆచారయుక్త నిబంధన కొట్టివేయబడ్డది, నీతియుక్తమైన నిబంధన ఉన్నదని చెప్పడం ఎంతవరకు కరెక్టు? మరి లేఖనాలు ఆలోచించాలి. ఇంకా మరి పిల్లరా పాత నిబంధనకు కొత్త నిబంధన వ్యత్యాసం అనేది మనం చూసుకున్నట్లయితే పిల్లరా గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 23-24 వచనాల్లో మనం రాయబడిన వచనాలను మనం పరిశీలన చేసినట్లయితే ఇంకా అర్థమైతే, అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానంను బట్టి పుట్టెను. చూడండి పిల్లల పాత నిబంధన ఎలాంటిది, కొత్త నిబంధన ఎలాంటిది అనేది చాలా స్పష్టంగా, అయినను దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారంగా పుట్టెను, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానం చేత పుట్టెను. చూడండి పిల్లరా ఎంత చక్కగా లేఖనాలు రాయబడ్డా ఆ లేఖనాలను అర్థం చేసుకోలేని పరిస్థితిలో సాతాను మనల్ని మోసం చేస్తున్నాడని లేఖనాలను బట్టి మనం ఆలోచన చేసుకోవాలి పిల్లరా. అలాగే మరి పిల్లరా స్వతంత్రాలు వలన పుట్టిన వాళ్ళు ఏ విధంగా ఉంటారు అనేది లేఖనాలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. చూడండి పిల్లరా యేసుక్రీస్తు వచ్చి మనల్ని ఏం చేసిండు, బానిసలుగా ఉంచాడా, స్వతంత్రాలుగా ఉంచాడు. స్వతంత్రముగా అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకూడి. ఇంకా చూడండి యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రాన్ని కొట్టివేసి మనల్ని స్వతంత్రులుగా చేసి కొత్త నిబంధన సంబంధులుగా మనల్ని చేస్తే ఇంకా మనల్ని ఏమంటాడు, మీరు స్థిరముగా నిలిచి మరలా అంటే చూడండి ఇంకా బైబిల్ గ్రంథం ఉన్నది, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన కూడా మేము అనుసరించాలి అని అంటున్నారా? ఎంత భయంకరం, మరలా దాస్యమను కాడి కింద చిక్కుకొనకూడి అని చెప్తున్నాడు పిల్లరా. ఇంకా పాత నిబంధన గురించి ఇంకా ఏమని చెప్తున్నట్టే పిల్లరా గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22-23 వచనాలు చదివినట్లయితే, యేసుక్రీస్తునందలి విశ్వాసం మూలంగా వాగ్దానం విశ్వసించు వారికి అనుగ్రహింపబడినట్లు లేఖనము అందరినీ పాపంలో బంధించెను. లేఖనం ఏం చేసింది, పాపంలో బంధించింది ధర్మశాస్త్రం ఉన్న వాళ్ళని అందరినీ. మరి 23వ వచనం, విశ్వాసం వెల్లడి కాకమునుపు అంటే యేసుక్రీస్తు రాకమునుపు, విశ్వాసం కాకమునుపు ఇక ముందుకు బయలుపరచబడు విశ్వాసం అవలంబించవలసిన వారముగా మరి చెరలో ఉంచబడిన మనము ధర్మశాస్త్రమునకు లోనమైన వారైతమే. అంటే ధర్మశాస్త్రము ఏ విధంగా ఎక్కడికి నడిపించింది, బాలశిక్షకుడుగా నడిపించింది, వారిని చెరలో ఉంచింది, వారిని పాపంలో బంధించింది. లేఖనం పాపంలో బంధించి వారిని మరి ధర్మశాస్త్రమునకు వాళ్ళను పాపంలో బంధించింది. ఆ వారిని ఏం చేసిండు, వారిని బంధించిన వారిని మరి యేసుక్రీస్తు వచ్చి ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేసి వారిని స్వతంత్రుడుగా చేస్తే, ఇంకా మాకు ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో 2 నిబంధనలు ఉన్నాయి, ఒకటి ధర్మశాస్త్రము, ఒకటి కొత్త నిబంధన. మరి మేము 2 ఎందుకున్నాయి, అవి తీసేయచ్చు కదా అనే పరిస్థితిలో మరి చాలామంది వాదిస్తున్నారు. ఆ వాదన ఎంతవరకు కరెక్టు, లేఖనాలు అలా చెప్తున్నాయా అనేది మనము లేఖనాలను బట్టి ముందుకెళ్ళాలి. కాబట్టి మన వాదన అనేది సరి అయింది కాదు, లేఖనం ఏం చెప్తుంది, ఆ లేఖనం ప్రకారంగా మనం ఉన్నామా లేదా అనేది ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తేనే మరి కొత్త నిబంధన ఎలాంటిది అనేది మనము ఇంకా చదువుకున్నట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనము, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఏం చేసిండు, పాత నిబంధనను నెరవేర్చి కొట్టివేసాడు. క్రీస్తు మనను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలవాలి. ఇంకా మళ్ళీ అటు ఇటు చూడొద్దు. ఇంకా మాకు బైబిల్ గ్రంథం ఉంది, బైబిల్ గ్రంథంలో పాత నిబంధన ఉంది, అది అనుసరించాలా అంటున్నావా, మరి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్ళిపోతాం. మరి పిల్లరా లేఖనాలను మనం ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. మరి ఏం చేసిందంటే చూడండి పిల్లరా, ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడుగా అయింది. మరి అదొక ఛాయనే కానీ మరి నిజస్వరూపం అందులో లేదని లేఖనాలు చెప్తున్నా కూడా లేఖనాలను విస్మరించి మనం ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది సరి అయింది కాదు. లేఖనాలకు మీరి మనం మాట్లాడకూడదు. పిల్లారా మరి లేఖనాలు ఏం చెప్తున్నాయి, ఆ లేఖనాలను బట్టి మనం ఆలోచించాలి. అందుకోసమే మరి కొత్త నిబంధన సంబంధముగా ఉంటూ మరి చెప్పబడుతున్న వాక్యానికి
వాక్యానికి సువార్తకు లోబడి ఉండాలి. మరి యేసుక్రీస్తు రెండవ రాకడ వరకు మరి సువార్తకు లోబడిన వారిని మరి యేసుక్రీస్తు రెండవ రాకడలో మరి యేసుక్రీస్తు కొరకు ఎదురు చూసే వారి కోసం మరి యేసుక్రీస్తు వచ్చి మరి వాక్యంకు లోబడి వాక్యానుసారంగా జీవించిన వారిని యేసుక్రీస్తు మరి రెండవ రాకడలో వచ్చి తీసుకెళ్తాడు. మరి పిల్లరా, సువార్తకు వ్యతిరేకంగా సువార్తకు లోబడిన వారిని మరి నిత్య దండన అనేది ఉన్నది. పిల్లారా, ఆలోచించాలి. మరి సువార్తకు లోబడదామా? సత్యమును నమ్మక దుర్నీతి అందు అభిలాష గల వారిని ఏం చేస్తాడంటే దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పజెప్పును. మరి పిల్లారా, మరి ఆలోచించాలి. ఇంత లేఖనాలు చూసినా కూడా ఇంకా మాకు ధర్మశాస్త్రం ఉన్నది, మేము పాత నిబంధన అనుసరించాలి, కొత్త నిబంధన అనుసరించాలి అంటున్నామా? ప్రియులారా, మరి మనం ఎక్కడున్నాం? లేఖనాలు చెప్తున్నా లేఖనాలకు లోబడకుండా ఇష్టం వచ్చినట్టుగా మరి బైబిల్ గ్రంథం ఉంది, కానీ అది ఎవరు అనుసరించాలి, ఎవరికి అనుసరించవలసింది, ఎవరు అనుసరించకూడదు అనేది లేఖనాలు చెప్తున్నాయి. దానిని మరి అర్థం చేసుకోలేని పరిస్థితిలో నేటి క్రైస్తవ సమాజం ఉండడము విచారకరము. ఇంకా మరి అనేకులు మరి సాతాను చేత మోసపరచబడి సంఘంలో చొరబడి మరి ధర్మశాస్త్రము ఉన్నది, ధర్మశాస్త్రము అనుసరించాలి, మరి బైబిల్ గ్రంథంలో ఎందుకుంది అని వాదించేవారు మరి చాలామంది ఉన్నారు. మరి బైబిల్ గ్రంథంలో మరి కొత్త నిబంధన ఎంత చక్కగా చెప్తున్నది ధర్మశాస్త్రం గురించి. చూడండి ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక, రోమీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక చాలా క్షుణ్ణంగా ఉంది. ఇది ధర్మశాస్త్రం మనకు అర్థమైతేనే మరి కొత్త నిబంధన సంబంధం ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా మరి యేసుక్రీస్తు మనల్ని నచ్చి సుసంతరులుగా చేశాడు అనేది లేఖనాలు చెప్తున్నా అని లేఖనాలకు మనం లోబడదాం ప్రియులారా. మరి ఇంతవరకు మనకు తెలవలేదేమో. మరి పిల్లారా, మనం తెలియనప్పుడు మనకు తెలిసిందే మనము సత్యమని వాదించే పరిస్థితిలో ఉంటాం. ఎప్పటికీ కానీ నెమ్మడిన కుందేలకు 3 కాళ్ళని ఎప్పుడు వాదిస్తామంటే మనకు 4వ కాలు తెలియనప్పుడు 3 కాళ్ళనే వాదిస్తాం. అది మనకు తెలిసిన సత్యం. కానీ 4వ కాలు చెప్తున్నప్పుడు మరి కుందేలుకి ఎన్ని ఉంటాయి? 4 కాళ్ళు ఉంటాయి. ఆ 4 కాళ్ళు ఉన్నాయని మనము స్పష్టంగా గ్రహించాలి. ఇప్పుడు వాక్యం కూడా లేఖనాలు ఇన్ని లేఖనాలు చూపించాము. ఈ లేఖనాలను బట్టి మనము ఆ లేఖనాలను చూసి అర్థం చేసుకొని అయ్యో వాక్యం ఇంత చక్కగా ఉన్నదా అని మనము లేఖనాలకు లోబడదాం. లేఖనాలకు మరి మన హృదయంలో చేర్చుకొని వాక్యానుసారంగా జీవించి మన ఆత్మీయ జీవితంను ఆత్మీయ ప్రయాణము సాగిస్తూ మనం అందరము దేవునికి మహిమ తెచ్చేవారంగా, దేవునికి ఘనత తెచ్చేవారంగా ఉందాం ప్రియులారా. మరి ఇన్ని లేఖనాలు చూసినా మరి మా నిర్ణయం మారదు. మేము పాత నిబంధన అనుసరించాలంటే అది మీ ఇష్టం ప్రియులారా. మరి చెప్పబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపచేయనుగాక. ఆమేన్. అందరికీ వందనములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచుకుని మరి లేఖనాలు పాత నిబంధన సంబంధాలు, కొత్త నిబంధన సంబంధాలు అనే లేఖనాలు చెప్పుకోవడానికి కృప చూపినందుకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యం ప్రకారం ఉన్నది అర్థం చేసుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, నీకు ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఇలాంటి అంశాలు మరి ఆత్మీయంగా ఎదగడానికి మరి వినాలనుకుంటున్నారా? మరి యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీని సబ్స్క్రైబ్ చేసుకోండి, వినండి. మరి అనేకులకు షేర్ చేయవలసిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. మీ వ్యక్తిగత ప్రార్థనలో, పరిచర్య నిమిత్తం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకుంటున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు.